భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మురుగంపాడు మండలం సారపాకలో కట్ట మైసమ్మ తల్లి జాతరను ఘనంగా ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు బోనాలు ఎత్తుకొని పూజా కార్యక్రమాలు అధిక సంఖ్యలో పాల్గొని తాను చల్లగా చూడాలని అంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. ఒకప్పుడు కర్ణంగారి చెరువు అండి. ఆ చెరువు మీద అమ్మవారు వెలిసిందంట ఎప్పుడో 100 సంవత్సరాల కిందట. ఆ తల్లి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాక ఆ తల్లి అలాగే ఉండిపోయింది బురదలోనని మేమందరం 10 మంది కలిపి చెయ్యేసి ఒక దిమ్మ కట్టామండి. ఆ దిమ్మ కూడా ఒక రెడ్డి గారు వచ్చి కట్టి పెట్టారండి. ఇక్కడ ఆ మల్లికృష్ణ గారి చెయ్యి కూడా ఉంది ఇందులో. ఆయన దగ్గరుండి కట్టించారు దిమ్మని. ఆ సంవత్సరం జాతర చేసామండి అమ్మకి. 2వ సంవత్సరం కూడా మేము నలుగురం కమిటీ వాళ్ళు నిలబడి చేసాం. ఇప్పుడు మాత్రం గుడి మాత్రం నా శక్తిలో నేను ఒక్కదాన్ని పూనుకొని నాతో పాటు రమేష్ అన్న పిల్లగాడు ఉన్నాడండి. ఆ పిల్లగాడు నేను కలిపి తిరిగి ఆ తాతల దగ్గరికి వెళ్ళి అడిగి ఈ తల్లి గుడి ఇలా నిర్ణయించామండి. మేము 3 సంవత్సరాల నుంచి నేనే ఈ తల్లికి చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఇంతవరకు తీసుకుని వచ్చానండి. ఈ తల్లి గుడి అందరి దగ్గరికి వెళ్ళి అడిగి ఆ తల్లికి నీడ కల్పించాలన్న ఆలోచన వచ్చి మేమందరం ఒక నీడని ఉంటున్నాం. ఆ తల్లి వర్షంలో ఉంటుంది. ఆ తల్లి ఎందుకు అలాగ ఉండాలి, ఆ తల్లి స్థానంలోకి వెళ్ళి మనం బతుకుతున్నాం అని ఒక నిర్ణయం తీసుకున్నానండి. 4 నెలలు నాకు నిద్ర లేకుండా చేసిందండి ఈ తల్లి. మీరు ఇంట్లో పడుకుంటున్నారు, నేను వర్షంలో తడుపుకున్నానని ఒత్తిడి చేసింది. నేను అందరి దగ్గరికి పోయి మొడబెట్టుకుని మీలాంటి తాతల దగ్గరికి పోయి అడిగి ఆ తల్లికి ఒక నీడ కల్పించానండి. ఇది 3వ జాతర అండి. ఈ 3వ జాతర నుంచి కూడా 3 సంవత్సరాల నుంచి నేనేనండి గుడికి అమ్మకి దీపం పెడతాం కానీ నైవేద్యం పెడతాం కానీ ఆవిడ మొత్తం సౌకర్యాలన్నీ నేనేనండి చూసేది ఇక్కడ ఈ 3 సంవత్సరాల నుంచి. అంటే మీకు ఎలా అనిపించింది? అంటే ఆ సేవ చేయడం వల్ల మీకు ఏమైనా కలిసి వచ్చింది? నాకు కలిసి వస్తామంటే అండి నాకు ఆరోగ్యంగా ఉన్నామండి. నా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. మాకేం కోట్లు రాకపోయినా తిండికి బట్టకి లోటు లేకుండా అమ్మ చల్లగా చూస్తుంది. మేము చల్లగానే ఉన్నామండి. అమ్మ నీళ్ళలో మేము మంచిగానే ఉన్నాం. అమ్మ నన్ను వదిలిపెట్టదా, అమ్మని నేను వదిలిపెట్టనండి. అది నా కష్టమైన నష్టమైన అమ్మకి సేవ చేసుకుంటూ ఉండాలి అని నిర్ణయించుకుని అమ్మకి సేవ చేస్తున్నానండి 3 సంవత్సరాల నుంచి.